తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క ఏజ్ రిలాక్సేషను అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఏజ్ రిలాక్సేషన్ పైన 35-34 సంవత్సరాలు మరి జనరల్ అభ్యర్థులకు అనుకుంటుంది. మరి ఓబీసీ అండ్ బీసీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అది కూడా 39 వరకు ఏజ్ ఉంటుంది అని చెప్పేసి నిన్న ఒక రోజున వీడియో చేసిన. ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ ఏం చేసినారంటే, నువ్వు తమ్ముళ్ళు పెట్టడం అనేది భయంకరంగా అనిపిస్తుంది, ఇంకా నిరుద్యోగులు ఆందోళన చెందుతారేమో బ్రదర్, అట్లా పెట్టకండి అంటున్నారు. అయితే రైటే, మీరు అన్నట్టు ఆందోళన చెందేవాళ్ళు చెందుతారు కావచ్చు, కానీ నా ప్రథమ ఉద్దేశం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నంలో ఈ వీడియో చేస్తున్నా. ఆందోళన చెందాలని ఎవరు కూడా తమ్మునేళ్ళు టైటిల్ పెట్టరు. విషయం ఏంటంటే, టాపిక్లో వీడియో లోపల ఉన్న విషయంలోని స్పష్టతను, ఆ వీడియోలోని భావాన్ని, ఆ వీడియోలోని అర్థాన్ని తొందరగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే అలాంటి తమ్మునేల్స్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప టాపిక్ తప్పుదోరి పట్టించడం అనేది ఉండదు. మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే, మీరు ప్యానిక్ అవ్వకండి టైటిల్స్ చూసి. ఎందుకంటే మరి నిజమే కదా, సంవత్సరం పైనుండి ఇంతవరకు ఏజ్ రిలాక్సేషన్ పైన ఎలాంటి క్లారిటీ లేదు. కొందరు ఏమంటారంటే, నోటిఫికేషన్స్ వచ్చినాక నోటిఫికేషన్లో ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇస్తారు కదా, దాంట్లో ఇన్ని సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 18 నుండి 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అంటారు కదా అంటున్నారు. ఓకే, మీరు నోటిఫికేషన్ వచ్చినాక చూస్తారు. ఒకవేళ నోటిఫికేషన్లో 18 నుండి 36 సంవత్సరాలు ఉన్న వరకు అప్లై చేసుకోండి అని డైరెక్ట్ పెడతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. లాభోదిభవన్ మొత్తుకొని మీరు వాయిదా వేయండి, అప్లికేషన్స్ డేటు మేము నిరసన చేస్తామన్నా వాడు అస్సలు పట్టించుకోడు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎట్టున్నదంటే, ఎవడు ఎన్ని లొల్లు పెట్టుకున్నా, ఎవడు ఎన్ని గొడవ చేసినా కానీ రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డికి అన్నీ అర్థమైపోయినాయి. కాబట్టి మళ్ళీ నేనేం చెప్తున్నానంటే, మీరు ఎవరేమో ఆందోళన చెందకండి. మెయిన్గా 5 లక్షల నుండి 6 లక్షలు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నోడు ఎవ్వడు కూడా నిరుద్యోగుల పైన వీడియోలు చేస్తలేడు. నేను ఒక్కనే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నా, నిరుద్యోగులకు నా అనాలిసిస్ చెప్తున్నా. అనాలిసిస్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కొంతమంది అంటారు అనాలిసిస్ పర్ఫెక్ట్ ఉన్నాయి కానీ అది నీ సొంత ఆలోచన కదా అంటారు. అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా సొంత ఆలోచనతో మొదలు ఉండదు. అనాలిసిస్ అనేది సమకాలీన పరిస్థితులపైన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందున్న సమస్యతో పోల్చి చెప్పడమే అనాలిసిస్ అనేది మీకు అర్థమవుతుంది. మెయిన్గా నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, మిత్రులారా, టెట్ అనే ఎగ్జామ్ రాసినారు. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటి వరకు మరి 2 టైమ్స్ 3 టైమ్స్ నిర్వహించినారు. అంటే 2025లో 2 టైమ్స్, 2026లో 1 టైం నిర్వహించిన, ఒక 3 టైమ్స్ రాసినారు. మరి ఇప్పుడు మీకు డిఎస్సి వస్తుందా అని అంటే మీ దగ్గర క్వశ్చన్ మార్క్. డిఎస్సి లేదు. మరి డిఎస్సి లేనప్పుడు టెట్ నిర్వహించి నిరుద్యోగుల డబ్బులు ఎందుకు దోచుకోవాలనేది నా ప్రధానమైన ఆరోపణ, నా ప్రధానమైన క్వశ్చన్. దీని మీద మాట్లాడితే మీరేమంటారు? వచ్చే టైంలో వస్తుంది కావచ్చు అని అంటారు. వస్తుంది, అందరికీ తెలుసు. కానీ నేనేమంటానంటే, నిరుద్యోగుని యొక్క జేబు దోపిడీ జరగద్దు అంట. అంటే నిరుద్యోగుని యొక్క జేబు దోపిడీ అంటే నిరుద్యోగుని యొక్క డబ్బును, సొమ్మును ప్రభుత్వాలు దోచుకోవద్దు అంట. నోటిఫికేషన్ల కాలయాపన చేసుకుంటూ కేవలం అర్హత పరీక్షలు పాస్ కాండి అంటూ అర్హత పరీక్షలను నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ నిరుద్యోగునిలో లేనిపోని ఒక ఆశను క్రియేట్ చేస్తూ, నిరుద్యోగుడు ఖచ్చితంగా ఈ యొక్క ఎంట్రన్స్ పాస్ అవుతేనే, క్వాలిఫై అయితేనే, టెట్ క్వాలిఫై అయితేనే మరి డిఎస్సికి ఎలిజిబుల్ అంటున్నారు. డిఎస్సిలో పోస్టుల సంఖ్య చూస్తే ఎంత ఉన్నదన్న క్లారిటీ ఇంతవరకు ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది పోలీస్ కానిస్టేబుల్లో 18,000 నోటిఫికేషన్ అన్నారు, అది 16,000 లెక్క చూపుతున్నారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ని, ఇలాంటి వాటిని నేను అనాలిసిస్ చేసి చెప్తున్నప్పుడు మీకు ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకుంటున్న, ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు అర్థమవట్లేదు.
మళ్ళీ మళ్ళీ మనము ఇప్పుడు ఒక కొత్త ఖచ్చితంగా మూమెంట్ ఒకటి కొత్తది చేయాలి. ఎందుకంటే ఆర్ఆర్బి లాగా మనకు ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ 1 ఉందండి, దాని ఫీజు వచ్చేసి ఎంత 150 200 ఉంటుంది. ఉదాహరణకు టెట్ తీసుకుందాం. టెట్ ఒక పేపర్ ఎంత ఉంటుంది? 750 ఉంటుంది. అంతకుముందు 1000 రూపాయలు ఉన్నది. ఈ కాంచాలి డిఎస్ఏ కావచ్చు, టెట్ఏ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులది కావచ్చు, ఎనీ ఎగ్జామ్ తెలంగాణలో రాసే ఎగ్జామ్స్కి ఉదాహరణకు 100 రూపాయలు ఫీజు ఒక ఎగ్జామ్కి ఉంటే ఖచ్చితంగా 20% ఆ ఎగ్జామ్ నిర్వహించే ఏజెన్సీ తీసుకొనివ్వండి. 80% డబ్బులు మనకు ఎగ్జామ్ రాయగానే మన అభ్యర్థి ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి ఇంటికి రాగానే 80% డబ్బులు రిఫండ్ కావాలి. ఆర్ఆర్బి లాగానే కావాలి. ఎందుకంటే జేబు దోపిడీ, నిరుద్యోగుని జేబు దోపిడీ అనేది గురవుతుంది. నిరుద్యోగుని జేబు దోపిడీ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఏం చెప్తా అంటే టెట్ 1000 రూపాయలు పెట్టి ఉదాహరణకు వాడు 2 పేపర్లు రాస్తుండంటే వాడు ఎగ్జామ్ అటెండ్ అవ్వగానే అలా 20% నిర్వహణ ఛార్జీల కింద, ఎగ్జామ్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద, ఇన్విజిలేషన్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద కట్ చేసుకొని 80% డబ్బులు నిరుద్యోగునికి రీసెంట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే నిరుద్యోగికి 80% పైసలు వాపస్ ఇచ్చేయాలి, ఖచ్చితంగా రిఫండ్ అవ్వాలి. మరి లేకపోయి ఉంటే నిరుద్యోగుల ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల రూపాయలు ప్రభుత్వాలు దోసుకుంటున్నాయి. ఈ దోసుకునే విధానాన్ని అరికట్టడానికి, ఈ దోపకానికి అరికట్టడానికి, ఈ దోపకానికి మనం అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి మూమెంట్స్ మనం చేయాలి, 100% చేయాలి. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు ఒక అభ్యర్థి ఎగ్జామ్స్ రాస్తాడు, ఆయన సెలెక్ట్ అవ్వడు. కొంతమంది ఎగ్జామ్కి అప్లై చేస్తారు, అటెండ్ కారు. ఒక అతను 1000 రూపాయలు పెట్టి ఎగ్జామ్కు అటెండ్ అవ్వట్లేదు అంటే ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి వెళ్ళినట్టేగా. ఒకవేళ ఎగ్జామ్ రాసిండు, క్వాలిఫై కాలేదు, ఆ డబ్బులు కూడా పోతాయి. ఎగ్జామ్ రాసిండు, క్వాలిఫై అయ్యిండు, ఆ డబ్బులు కూడా పోతాయి. ఇట్లా అన్ని కోణాలకెళ్ళి చూసినట్టయితే ఎటు చూసినా గవర్నమెంటే సేఫ్ జోన్లో ఉంటుంది డబ్బుల పరంగా. నిరుద్యోగుని యొక్క జేబు గుల్లవుతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే నిరుద్యోగుల యొక్క ఆశనే ప్రభుత్వాలు ఆసరగా పెట్టుబడిగా మలుచుకొని వాళ్ళ జేబును గుల్లా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎగ్జామ్స్కి ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఆ ఫీజులో 20% ప్రభుత్వాలు నిర్వహణ ఏజెన్సీస్, ఎగ్జామినర్ ఏజెన్సీస్ తీసుకొని 80% మనకు ఖచ్చితంగా వాళ్ళు మన పైసలు మనకు వెనకకేయాలా. ఖచ్చితంగా మన 80% ఖచ్చితంగా మన పైసలు మనకు వెనకకేయాలి. ఆర్ఆర్బి లాగా 20% పైసలు వాళ్ళు నిర్వహణ కింద ఖర్చు పెట్టుకొని ఖచ్చితంగా మనకు ఇలా జరగాలి. ఎందుకంటే మరి ఇలా కాకుండా లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వరు, వచ్చేటి 100ల 10ల సంఖ్యలనే. అంటే ప్రభుత్వాలకు కూడా తెలుసు రాసేటోళ్ళు లక్షల మందిలో ఉంటారు, ఉద్యోగాలు వచ్చి 100లలో ఉంటాయి. సో మరి అది కూడా ఒక రకంగా అన్యాయమే కదా. దీని మీద కోర్టులలో కూడా కేసులు వేయాలి. కేసులు వేస్తే ఆర్ఆర్బి లాగే ఖచ్చితంగా 20% 30% తీసుకొని ఖచ్చితంగా 80% ఫీజు పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వాలు వెనుకకు చేయాలి డబ్బులు. మనకు ఇలాంటి సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉండాలి, మనం ఖచ్చితంగా ఇలాంటి బయట పోరాటం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వీడియో మీకు నచ్చాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మిత్రులారా, మీరు చూస్తున్నారు టెట్ అయితే మోయలేని భారం 1000 రూపాయలు, డిఎస్సి 1000 రూపాయలు, పోలీస్ కానిస్టేబుల్ కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే 200 150 ఇట్లా ఉంటాయి కావచ్చు ఫీజు. అయినా అలా కూడా మనకు ఖచ్చితంగా వాళ్ళు 20% తీసుకొని 80% మన అమౌంట్ మనకు ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ ఇచ్చేయాలి. ఇలాంటి రూల్స్ ఖచ్చితంగా పెట్టాలి. లేకపోయి ఉంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా దోసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా, ఉద్యోగ నోటిఫికేషన్స్ ద్వారా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోసుకొని కేవలం నిరుద్యోగుల పైననే
ఒక సర్వే ప్రకారం భారతదేశంలో నేను చెప్తా నిరుద్యోగుల పైన భారతదేశంలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా అంటే ఒక సంవత్సరంలో ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా వచ్చే డబ్బులు ఏంటంటే అక్షరాల 30,000 కోట్ల రూపాయలు. అంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో. అదే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుద్యోగుల ద్వారానే ఒక ఇయర్లో ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా దోసుకున్న పైసలు ఎంత తెలుసా? అక్షరాల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు. అది మీ అందరికీ తెలిసిందే. మరి ఉద్యోగాలు ఇవ్వడం తక్కువ, దోచుకోవడం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇలాంటి అన్యాయాన్ని మనం అరికట్టాలంటే, ఇలాంటి దోపకానికి మనం అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా మూవ్మెంట్ చేయాల్సిన అవకాశం ఉన్నదనేది నా ఉద్దేశం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.